నీ మాట ఏమైనా ఎత్తామా, లేకపోతే నీ పేరైనా ఎత్తామా చెప్పు. మేము హ్యాపీగా ఉన్నాము, మాట్లాడుకుంటున్నాం, ప్రతి ఒక్కటి కూడా చిల్ అవుతున్నాం, ఏదో డిస్కషన్ జరుగుతుంది. నీకు తెలుసా తెలీదో అని తెలియదు, కానీ ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఇలాగే ఇన్వాల్వ్ అవుతానే ఉంటావు. సరే, దీంట్లో నీకేం తెలుసు అని చెప్పు. నీకేం తెలుసు? ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం దీని మ్యాటర్లో, నీకేం తెలుసు? లేదు నాకు ఫలానా తెలుసు, అందువల్ల నేను మధ్యలో వచ్చాను అని చెప్పి. సరే, నీకు వాడు తిట్టాడా? మేము తిట్టాడా? అమ్మని అక్కని తిట్టాడా? నీకు తిట్టాడు, వేషమోహంగాడా అని నీకు తిట్టాడు. నువ్వు కూడా అలా తిట్టుకో. ఎందుకు అనవసరంగా? నీకు నోరు ఉంది కాబట్టి నువ్వు కూడా అమ్మని అక్కని తిట్టే, వాడు కూడా తిట్టాడు. ఇంకేంటంటే వాడు తిట్టాడని నువ్వు తిట్టాడని నువ్వు, ఇద్దరు అలా వేసుకుంటా పోతే ఇంకా ఏం చెప్పు అసలు. నిన్నే కొంచెం నా ఛానల్ని అటు ఇటు చేసి ప్రాబ్లం నుంచి నేను బయటకు తెచ్చాను. నేను మొత్తం నా అవస్థ నేను పెట్టి టుగెదర్ రాకపోతే ఆ టుగెదర్కి నేను ఎంత అవసరపడానో అంత అవసర పెట్టా మొత్తం సెట్టింగ్ చేసుకొని. ఇంతలో మళ్ళీ దీంట్లో ఈ ఛానల్ అలా దూకి పడేస్తే ఎలాగో చెప్పు. మళ్ళీ నేను మొత్తం సెట్టింగ్ నా కళ్ళు చూడు ఎలా అయిపోయిందో. నా కళ్ళ కింద ఇలా వాప్ అనేది నాకు 1 year నుంచి స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఈ ఛానల్ అనేది నా మొత్తం పోయింది. నాకు అసలు మెయింటెనెన్స్ అనేది నా తలలో పోసేసింది మొత్తం. ఇప్పుడు ఈ మధ్యన అయితే ఒకరిపైన ఒకరు నువ్వా నేనా అదే అందరూ ఒకే చేసుకుని పోతున్నారు. ఇంకా నేను ఏడ సచ్చేది పోయి చెప్పు. నువ్వే చెప్పు, అక్కడ జరుగుతున్నది మ్యాటర్ ఏంది? నువ్వు చేసింది ఏ మ్యాటర్? నువ్వే చెప్పు. నేను నిన్ను మెంబర్షిప్ తీసుకోమన్నానా? మనీ వేయమన్నానా? నాకు ఇచ్చి దానికి ఎత్తి వేశారనుకో నాకు నచ్చదు. నువ్వు తీసుకోబాక, దండం పెడతాను. ఇష్టమైతే వాళ్ళు తీసుకోండి. ఆ డబ్బులు కూడా నేనేం తీసుకోవటం లేదు. డొనేట్కే ఆ డబ్బులు కూడా పోతున్నాయి. ఎన్నోసార్లు చెప్పాను. ఇక్కడ ఏమనిపిస్తుంది తెలుసా? నువ్వు డబ్బేసి ఎత్తి మాట్లాడుతాడు చూడు, అలా ఉంది ఇప్పుడు. నువ్వు మనీ వేసి ఆ మనీకి ఒక పొగరుగా చూపించినట్టుందా, అంతేగాని దానికి ఏం అనిపించడం లేదు. ఎందుకు చెప్పు? అవసరమా అంటాను. మీరు తిట్టుకుంటారు, అనవసరం చేసుకుంటారు. ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది? మొత్తం ఎవరు సెట్టింగ్ చేసుకునేది? ఎవరికి బాధ? నీకా నాకు బాధ? ఎన్నిసార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు? నువ్వే చెప్పు, ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు? బాధ అనేది నేను పడుతున్నానా, నువ్వు పడుతున్నావు బాధ అనేది? నేను 2 రోజుల నుంచి చాలా డిప్రెషన్ ఉన్నాను. చాలా డిప్రెషన్ ఉంది. బయటికి ఎలా రావాలి అని నేను బయటకు వస్తున్నాను. కొంచెం బయటకు వస్తున్నాను. అలాంటిది ప్రతిరోజు నువ్వే చెప్పు. ఇప్పుడు నువ్వే చెప్పు. నువ్వు వచ్చి ఇక్కడ గీరుకున్నావా, లేకపోతే మేము వచ్చి గిడారు? చెప్పు నువ్వు. మధ్యలో వచ్చి అనవసరంగా మాట ఎత్తింది ఎవరు? నువ్వు ఎత్తావా, మేము ఎత్తావు? చెప్పు నువ్వే. ఎందుకురా ఇలా నన్ను సంపుకో తింటున్నారా? అర్థం కావట్లేదు. ఏం మాట్లాడు అర్థం కావట్లేదు నాకు. రోజుకి ఏం మాట్లాడు అర్థం కాదు. ఒక రోజుకి నేను ఏదో ప్రశాంతంగా అయిపోయిన, ఈరోజు డిస్కషన్ అయిపోయింది అంటే నువ్వు ఎందుకు అలా చేస్తావు నాకు అర్థం కావటం లేదు. నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? దేనికి అలా చేస్తావు? ఇన్వాల్వ్ అవుతున్నావు ప్రతి దానికి. ఐడియాలు ఉన్నాయి కదా, ఏదో ఒక ఐడియాకి వచ్చి గొడవ ఉంటుంది కదా. గొడవ నీకు ఏదో ఒక గొడవ ఉంటుంది కదా, ఏదో ఒక కారణం ఉంటుంది కదా. మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీకు ఒకరికి నచ్చలేనప్పుడు నాకు వచ్చి మాట్లాడండి, నాకు వచ్చి కామెంట్ చేయండి. మీరు నా కోసం వచ్చారో నా కోసం మాట్లాడండి. నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను మాట్లాడతాను. ప్రతి ఒక్కటి కూడా నేను సమాధానం ఇస్తాను. అలాంటి కానప్పుడు వాళ్ళ గురించి మీరు పోయినప్పుడు మధ్యలో వచ్చేసి నన్ను కానీ మళ్ళీ తీస్తారు. మీరు ప్రతి విషయంలో మళ్ళీ నన్ను తీస్తారు. అనవసరంగా వచ్చింది నువ్వు, అనవసరంగా వచ్చింది ఆడ బ్యాడ్ అయింది నువ్వు.